ఒక పని చేసే ముందు 1000 సార్లు ఆలోచించు, పర్వాలేదు. కానీ పని మొదలు పెట్టిన తరువాత 1000 అడ్డంకులు ఎదురొచ్చినా వెనుతిరగవద్దు. గుర్తుపెట్టుకో. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడు ఒకేలా ఉండు. ఎందుకంటే నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు. గుర్తుపెట్టుకో. మనిషిని ఆకలి నడిపించినన్ని రోజులు ఏ రోగం లేదు. అదేందో కానీ ఆశ నడిపించడం మొదలుపెట్టాకే అన్ని రోగాలు వచ్చాయి. అహంకారం ఎక్కువైతే అందరూ దూరం అవుతారు. అసూయ ఎక్కువైతే ఆనందం దూరం అవుతుంది. గుర్తుపెట్టుకో. గాయాలకు అలవాటు పడిన మనిషి ఎన్ని కష్టాలైనా ఎదుర్కొంటాడు. అలాంటి వాడు జీవితంలో ఏదో ఒక రోజు అనుకున్న గమ్యం ఖచ్చితంగా చేరుతాడు. తగిలిన ప్రతి గాయాన్ని ప్రతీకారంగా పెట్టుకుంటే అది బాధ. తగిలిన ప్రతి గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పు. ఎందుకంటే ముళ్ళును తొక్కిన కాలు బాధపడుతూ అక్కడే ఆగిపోకూడదు. ఈసారి జాగ్రత్తగా నడవడం మొదలు పెట్టాలి. గుర్తుపెట్టుకో. మనిషిని ఆకలి నడిపించినన్ని రోజులు ఏ రోగం లేదు. ఆశ నడిపించడం మొదలుపెట్టాకే అన్ని రోగాలు వచ్చాయి. ఆర్థిక పరిస్థితి ఎంత బాగున్నా సరే మానసిక స్థితి సరిగ్గా లేకపోతే జీవితంలో ఎప్పుడూ ఆనందంగా ఉండలేరు. ఏమీ లేకుండా పుట్టి అన్నీ కావాలని పెరిగితే ఏదీ శాశ్వతం కాదని తెలుసుకొని ఏదో ఒక రోజు శరీరాన్ని వదిలేసి వెళ్ళడమే జీవితం అంటే. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవడం తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నిటికన్నా పెద్ద తప్పు. గుర్తుపెట్టుకో. జీవితంలో మనిషికి ఎదిరించలేని మంచితనం, కాదనలేని మొహమాటం, క్షణానికి ఒకలా మారే మనసు, ఇది చాలు మనకి. వేరే శత్రువులు అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి. తగిలిన ప్రతి గాయాన్ని ప్రతీకారంగా పెట్టుకుంటే అది బాధ. తగిలిన గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పు. ఎందుకంటే ముళ్ళును తొక్కిన కాలు బాధపడుతూ అక్కడే ఆగిపోకూడదు. ఈసారి జాగ్రత్తగా నడవడం మొదలు పెట్టాలి. జీవితంలో ఎదగాలి అనుకుంటే కావలసినవి 2. ఒకటి నేర్చుకోవడం, రెండవది ఓర్చుకోవడం. నేర్చుకునే సంకల్పం, ఓర్చుకునే సహనం. ఈ 2 ఉన్నప్పుడే జీవితంలో ఏదో ఒక రోజు నీ గమ్యాన్ని చేరుకుంటావు. వ్యక్తిత్వాన్ని వదులుకొని మరి బంధాలను నిలుపుకోవలసిన అవసరం లేదు. మనల్ని మనలా ఇష్టపడేవారు మనతో ఉంటారు. మనమంటే నచ్చని వారు ఎప్పటికైనా వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకో. డబ్బు ఎవరి కోసమైనా ఖర్చు చేయవచ్చు, కానీ సమయాన్ని మాత్రం అర్హులైన వారి కోసమే ఖర్చు చేయాలి. గుర్తుపెట్టుకోండి. స్వర్గంలో అన్నీ ఉన్నాయి కానీ చావు లేదు. భగవద్గీతలో అన్నీ ఉన్నాయి కానీ అబద్ధాలు లేవు. ప్రపంచంలో అన్నీ ఉన్నాయి కానీ ప్రశాంతత లేదు. ఈరోజు అందరికీ అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు. జీవితం అనే పొలంలో సమస్య అనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలాన్ని వదిలేసి వెళ్ళగలమా? కలుపు మొక్కలను తప్పిస్తూ జీవించాలి అంతే. మనిషి యొక్క గొప్పతనం నమ్మడంలోనో నమ్మించడంలోనో ఉండదు, నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఉంటుంది. ఈ లోకంలో ఎదిగిన వాడి పరిచయం కోసం అందరు ఎగబడతారు, కానీ మనకు పరిచయం ఉన్నవాడు ఎదిగితే మాత్రం అస్సలు తట్టుకోలేము. బలహీనమైన కాలంలో బలమైన గాయాలు వరుసపెట్టి పలకరిస్తాయి. ఓర్చుకున్న వారే ఒడ్డుకు చేరుకుంటారు. గుర్తుపెట్టుకోండి. కొన్ని మౌనాలు గుండెల్లో భావాన్ని దాచేస్తాయి, కొన్ని భావాలు గుండెల్లో గాయాన్ని విప్పేస్తాయి. కానీ ఏమీ జరిగినా మారంది అంటూ ఒక్కటి ఉంటుంది, అదే ఒంటరితనం. దానితో నువ్వు ఎంత సమయాన్ని గడిపితే అంత ఎక్కువ ఆనందంగా ఉంటావు. జీవితంలో ఒకే రోజు గొప్ప స్థాయికి ఎదగలేవు. పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. మార్పు నిన్ను గమ్యం వైపు నడిపిస్తే ఓర్పు నిన్ను విజయానికి దగ్గరగా తీసుకెళ్తుంది. గుర్తుపెట్టుకో. క్షమిస్తున్నారు కదా అని మంచి వాళ్ళను మళ్ళీ మళ్ళీ కష్టపెట్టకు. వాళ్ళు ఒక్క క్షణం మంచితనాన్ని మర్చిపోయారంటే వేరేలా మారడానికి నిమిషం కూడా పట్టదు. గుర్తుపెట్టుకో. ఎదుటి వ్యక్తి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడు
నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు. గుర్తుపెట్టుకో. జీవితంలో రెండు పరిస్థితుల్లో మౌనం వహించాలి. ఒకటి, నీ మాటల్లోని భావాలు ఎదుటివారు అర్థం చేసుకోలేరు అని అనిపించినప్పుడు. రెండు, మాటల అవసరం లేకుండానే ఎదుటివారు మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతారు అని అనుకున్నప్పుడు మౌనం వహించాలి. కాలం గడిచే కొద్దీ మన జీవితం మారుతుందో లేదో తెలియదు, కానీ మనతో ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా మారుతారు. గుర్తుపెట్టుకో. జీవితంలో వచ్చే ప్రతి సమస్యని ఒక ఆటగా తీసుకోండి. గెలిస్తే ఆనందం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. గుర్తుపెట్టుకో. నా గురించి ఎవరేమనుకున్నా నవ్వుతూనే ఉంటా, ఎందుకంటే నాకు నచ్చిందే చేస్తా. ఎవరినో మెప్పించేంత టైము కానీ వారి కోసం నటించేంత మనసు కానీ నాకు లేవు. గుర్తుపెట్టుకో. జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మంచిదేనేమో, కాలికి దెబ్బ తగిలితే వెళ్ళే దారిలో ఎలా నడవాలనో తెలుస్తుంది. అదే మనసుకు తగిలితే ఎదుటివారితో ఎలా ఉండాలనో నేర్పిస్తుంది. ఎవరి ఎదుట తల వంచనిది ఆత్మగౌరవం, ఎవరి ముందు చెయ్యి చాచనిది ఆత్మాభిమానం, ఎవరిని కాదనలేనిది ఆత్మీయత. ఈ మూడిటి కలయికే జీవితం. గుర్తుపెట్టుకోండి. రాసేవారికి అక్షరం విలువ, సంపాదించేవారికి డబ్బు విలువ, కష్టపడేవారికి బతుకు విలువ, పండించేవారికి పంట విలువ, భవిష్యత్తు మీద ఆశ ఉన్నవారికి చదువు విలువ, లక్ష్యం ఉన్నవారికి జీవితం విలువ తెలుస్తుంది. గుర్తుపెట్టుకో. సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు, మనుషుల్ని, విలువల్ని, కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వారిని, ఆపదలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకునే వారిని, బాధల్లో ఉన్నప్పుడు మనకు ధైర్యం నింపే వారిని, నా కోపాన్ని అర్థం చేసుకునే వారిని సంపాదించడం. ఎదగాలంటే ఒదిగి ఉండడం నేర్చుకోవాలి, గెలవాలంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి. సర్దుబాటు లేనిదే జీవితంలో ఏదీ సంపూర్ణం కాదు. అపార్థం చేసుకొని నిందించే ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పనక్కర్లేదు. అర్థం లేని మాటలకు బాధపడాల్సిన అవసరము లేదు. మన మనసుకు మనం సమాధానం చెప్పుకుంటే చాలు. గుర్తుపెట్టుకో. జీవితంలో అన్ని కోల్పోయిన తర్వాతే ఎవరు ఎలాంటి వారో తెలిసొస్తుంది. మనసును మంచి ఆలోచనలతో నింపండి, అవే జీవితాన్ని సుఖమయం చేస్తాయి. ఉన్నవాడు చచ్చిపోయాడని విగ్రహం పెట్టి మాల వేయడం కన్నా లేనివాడు చనిపోకూడదని ఆకు వేసి అన్నం పెట్టడం మిన్న. గుర్తుపెట్టుకోండి. నిన్ను తిట్టేవారందరూ నీ శత్రువులు కాదు, నిన్ను మెచ్చుకున్న వారందరూ నీ మిత్రులు కాదు. కష్టం మిత్రుణ్ణి చూపిస్తుంది, కన్నీళ్లు శత్రువుని గుర్తిస్తుంది. గాలి, నీరు, నిప్పు, ఆహారం, నిద్ర మనిషికి ఎంత ప్రధానమైనవో మనశ్శాంతి కూడా అంతే ప్రధానమైనవి. ధనం, పదవి, కీర్తి, ప్రతిష్టలు లాంటివి ఎన్ని ఉన్నా మనశ్శాంతి లోపిస్తే ఆ జీవితం దుర్భరం. మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదుగుతుంది. ఎదురు దెబ్బలకు తట్టుకొని నిలబడితేనే ఏ మనిషి అయినా జీవితంలో పరిపూర్ణంగా ఎదుగుతాడు. క్రమశిక్షణ లేకపోతే బుద్ధి నిలకడగా ఉండదు, మనసు ఏకాగ్రతను కోల్పోతుంది. ఏకాగ్రత లేకపోతే శాంతి ఉండదు, శాంతి లేకపోతే సుఖము పొందలేము. అన్నీ నేర్చుకో, అన్నీ తెలుసుకో, కానీ ఏమీ తెలియని వాడిలానే కనిపించు. ఎందుకంటే ఈర్ష్య, అసూయలు పెరిగిపోయాయి. ఎదిగేవాణ్ణి చూసినా, బాగుపడి బ్రతికేవాణ్ణి చూసినా తట్టుకోలేకపోతుంది ఈ లోకం. మొక్కకు నీరు ముఖ్యమైతే మనిషికి పలకరింపు ముఖ్యం. అబద్ధం అర్థమైనంత త్వరగా నిజం అర్థం కాదు. అన్నం పెట్టే కుంపలకే కన్నాలు వేసే రోజులివి. ఎవరిని నమ్మాలో, ఎంతవరకు నమ్మాలో అస్సలు అర్థం కాని అంతు చిక్కని కలికాలం. జాగ్రత్తగా లేకపోతే మోసపోయేది మనమే, మన కుటుంబమే. పేదవాడు కడుపు నింపుకోవడం కోసం తెగిస్తాడు, ధనవంతుడు ఆధిపత్యం కోసం తెగిస్తాడు. కానీ ఈ రెండు చెయ్యలేక మధ్యతరగతి వాడు సర్దుకుపోయి బ్రతికేస్తాడు. జీవితంలో రెండు పరిస్థితుల్లో మౌనం వహించాలి. ఒకటి, నీ మాటల్లోని భావాలు ఎదుటివారు అర్థం చేసుకోలేరు అని అనిపించినప్పుడు. రెండు, మాటల అవసరం లేకుండానే ఎదుటివారు మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతారు అని అనుకున్నప్పుడు మౌనం వహించాలి. దేవుడు ఉన్నాడో లేదో తెలియదు, కానీ దొంగ బాబాలు మాత్రం ఉన్నారు. మంచి మనుషులు ఉన్నారో లేదో తెలియదు, కానీ దొంగ రాజకీయ నాయకులు మాత్రం ఉన్నారు. వీరి వలనే ఈ సమాజం ఇలా దిగజారిపోతుంది. కొంతమంది అనుకుంటారు, నేను ఒంటరి వాడిని, నాకు ఎవరూ లేరు, నాకు దేవుడు కూడా దిక్కు లేదు అనుకుంటారు. కాదు, ఈ సృష్టిలో ఒంటరి వారంటూ ఎవరు ఉండరు. చూసేటప్పుడు ఆకాశం, అడిగేసేటప్పుడు నేల,
గొంతు తడిపేటప్పుడు నీరు, శ్వాస పీల్చేటప్పుడు గాలి, చివరకు చితి మీద పడుకునేటప్పుడు నిప్పు. నిన్ను నువ్వు సరిగ్గా గమనిస్తే ఈ సృష్టి నిన్ను ఒంటరివాడని అనుకోనివ్వదు. జీవితం చాలా నేర్పిస్తుంది అంటాము, కానీ నిజానికి జీవితం ఏమీ నేర్పించదు. మన చుట్టూ ఉన్న వాళ్ళే అన్ని నేర్పిస్తారు. కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా కోల్పోవలసి వస్తుంది. కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు తిరిగి అతుక్కోలేకపోవచ్చు, కానీ ఆ కొమ్మ బలంగా ఉంటే మాత్రం తిరిగి పుయ్యవచ్చు కదా. భగవంతుడు మన కోరికలు తీర్చలేకపోవచ్చు, కానీ అవసరాలు మాత్రం తప్పక తీరుస్తాడు. నీకంటే లేనివాడిని చూసి నవ్వుకోకు, నీకంటే ఉన్నవాడిని చూసి కుళ్ళుకోకు, ఎవరితో ఎప్పుడు నిన్ను పోల్చుకోకు. కుదిరితే సంపాదించుకో, లేదంటే ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవించు. ఎన్ని రోజులు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియని బ్రతుకుల్లో ఈర్ష్య ద్వేషాలను విడిచిపెట్టు.